పెండింగ్ డిఏలు ఇప్పిస్తారా లేదంటే తప్పుకుంటారా? ఎవరు అంటున్నారు? ఉద్యోగ సంఘాల నాయకులని. ఇప్పుడు ఉద్యోగస్తులకు పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు కదా, మీరు ఇప్పిస్తారా లేకపోతే సంఘం నుంచి తప్పుకుంటారా అని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు. పెండింగ్ డిఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కారు మధ్య ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నారు. డిఏలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇప్పిస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేస్తుండడంతో లీడర్లు ఒక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా డిఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదన పడుతున్నారు. జంకుతున్న లీడర్లు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వాలి, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గత ఏడాది జూన్లో 2 డిఏలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఒక డిఏను జూలై జీతంతో కలిపి చెల్లించారు. రెండో డిఏను 6 నెలల తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 13, 2025తో సర్కార్ ఇచ్చిన 6 నెలల గడువు పూర్తయింది. దీంతో లీడర్లపై ఉద్యోగులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఎదుడురి రెండో డిఏను ఇప్పించాలని లేదంటే ఆందోళనలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు నేరుగా లీడర్లను నిలదీస్తున్నారు. కొందరు నేరుగా ఫోన్ చేసి డిఏలు ఇప్పించండి లేకపోతే నాయకత్వం నుంచి తప్పుకోండి అని బెదిరిస్తున్నారు. కొందరైతే నాయకులకు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. దీంతో ఎంప్లాయీస్ లీడర్లు ఫోన్ ఎత్తాలంటేనే జంకుతున్నారు. అన్ని తెలిసి అలా ఎలా అడుగుతారు? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మంత్రులను కలవడం చాలా అరుదు. కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం అపాయింట్మెంట్ అడిగిన వెంటనే సీఎం మంత్రులు, సిఎస్ ఫైనాన్స్ సెక్రటరీలు కలుస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లులను డిఏలను ప్రస్తావించిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగ సంఘాల లీడర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు చెల్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇతర స్కీమ్ల కోసం నిధుల సమీకరణ కోసం పడుతున్న కష్టాలు వివరిస్తున్నారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నామని చెబుతూనే ప్రతి నెల టంచన్గా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 700 ఇస్తున్నాం. మెడికల్ బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఇంకా పెండింగ్ డిఏలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనితో డిఏల విషయంలో సర్కార్పై లీడర్లు ఒత్తిడి పెంచలేకపోతున్నారు. లీడర్ల తీరుపై అనుమానాలు, లీడర్ల పనితీరుపై ఎంప్లాయీస్ వర్గాల్లో విమర్శిస్తున్నారు. ఏమంటారు చూసినావా? ఏంది తినమంటేనేమో ఎలుకకు బాధ, వద్దంటేనేమో పిల్లికి బాధ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు లీడర్ల పరిస్థితి. అయ్యా మా డిఏలు ఇయ్య అని చెప్పేసి లీడర్లను అడగలేరు, ఇప్పుడు ఇయ్యలేరు అని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్పలేరు. ఇంకా వీళ్ళు అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోతున్నారు. పోయి లీడర్లను అడిగితే అయ్యా మా డిఏలు ఒకటి 2 సరే 2 మంజూరు చేసిరు, ఒకటి ఇస్తా అన్నారు, ఒకటి డిసెంబర్కి రావాలి, మరి ఇంకా రాలేదు కదా అని అడగబోతే నీకు తెలుస్తలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి కూడా గట్టెట్లా అడుగుతున్నావు నువ్వు? మీకు నెల నెల జీతాలు ఇవ్వబడుతుంది, ఇంకా డిఏలు ఏం తెచ్చియాలి? ఆడ ఉందా ఖజానా? ఆడ లంకె బిందెలు అనుకుంటే ఖాళీ డొల్లా ఉత్త బిందెలు ఉన్నాయి ఆడ. ఇక ఏం తెచ్చియాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల లీడర్లు అటు నాయకులు క్లాస్ వీక్తున్నారు, ఇటు కింద ఉద్యోగస్తులు ఏంది ఇప్పితావు అయిపోయావు అని చెప్పేసి వీళ్ళు క్లాస్ ఇస్తున్నారు. ఇక అట్లా నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకులది. ఇక డిఏలు ఇప్పట్లో రానట్టే నాకు తెలిసినంత వరకు అయితే చాలా కష్టం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.